పొలిటికల్ అజ్ఞానులు పొలిటికల్ జోకర్స్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి, నా గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో చెవుల్లో కూడా. అంత వల్గర్గా అంత చండాలంగా పెట్టడం అనేది చాలామంది చేస్తుంటారు. అది నాకు ఎలా తెలుసు అంటే, నాకు ఎవడో ఒకటి పంపిస్తారు, అమ్మ నీ గురించి ఇలా చేశారు, వాడిని కొట్టేయాలి, నరికేయాలి, పొడి చేయాలంటారు. నేను చెప్పాను, వాడు ఒక అమ్మ అబ్బాకి పుడితే అట్లా రాయడయ్యా, వాడి మమ్మీ డాడీ కరెక్ట్గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వదిలే అని చెప్తాను. లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే, పొలిటికల్ అనేది స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా ప్రజలకి, నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో, లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు, లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం. అంతేగాని వల్గర్గా మాట్లాడటం వల్ల, అబద్ధాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఈరోజు భారతదేశంలో టూరిజం 3rd ప్లేస్లో ఉంటే రోజా 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది. నువ్వు వచ్చాక, నువ్వు దిగిపోయే రోజుకి 20 ప్లేస్కి వస్తుంది అంటాడు. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనం అర్థం చేసుకోవాలి. సో పాపం వాళ్ళని చూసి జాలిపడటం తప్ప మనం ఏం చేయలేము. కానీ ఎవడు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు. మీరు నన్ను చూశారు, 2 సార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు కనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా. ఈరోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు, మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, ఎవడో 10 మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికల పైన మంత్రులే తిట్టే స్థాయికి వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు, మీకు తెలియదేముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరు లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా, మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు. ఊరికే ఎవరు వేయరు. ఊరికేసి ఎలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి, ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలేతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు, ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబు మోహన్ గారు గెలిచారు, కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో, అంతే. మేడం, ప్రతిపక్షాలు భోగిమంటల్లో కలపాలన్న మీ వ్యాఖ్యలు దుమారం నిలుపుతున్నాయి. ప్రతిపక్షాలని కాదండి, ప్రతిపక్షాల పనికిమాలిన స్టేట్మెంట్లని, వాళ్ళ బుర్రలో ఉన్న బూజుని భోగి మంటల్లో వేయాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే కరెక్ట్ కాదన్నాడో చంద్రబాబు నాయుడు, ఆ కాంగ్రెస్ సంకనెక్కాడు. ఏ బీజేపీనైతే, ఏ మోడీ గారినైతే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వని ఉరిదీస్తానన్న వ్యక్తి అదే మోడీ గారు సంకనెక్కి తిరిగాడు. అలాగే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి పడని రోజుల్లో ఎలా తిట్టుకున్నారో మనం చూసాం మొన్న ఎలక్షన్స్లో. మళ్ళీ ఈరోజు ఒకరి సంఖ్య ఒకరు ఎక్కువ తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి విలువలు లేవు, వాళ్ళకి ఏమంటారు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక విలువ లేదు. సో అలాంటి వాళ్ళ బుర్రల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ దిగజారుడు రాజకీయాల్ని భోగి మంటల్లో వేసి కాల్చేయాలి అన్నాను. నేనా యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్దాం అనుకున్నా, కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేసాం, అది హిట్ కాంబినేషను. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా ఆ షోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ని చేసే విధంగా
ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పడటం కరెక్టు, ఎన్టీఆర్ రాంగ్, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకైతే నాకు వెళ్ళాలని లేదు. ఫైనల్గా యువకాలం వస్తుంది, వారాహి వస్తుంది, సంక్రాంతి అయిపోయింది, ఫెస్టివల్ మూడ్ అయిపోయింది, ఇప్పుడు పొలిటికల్ మూడ్లోకి వెళ్ళిపోయారు. మీ స్టాండ్ ఎలా ఉంది? సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ సంక్రాంతికే వస్తాయి. అలాగే యువశక్తి యువగళం అనేది ఎంతవరకు యూత్కి చేసింది అనేది కూడా యువత ఆలోచిస్తుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్స్కి పోకుండా పార్టీని అమ్మేసుకొని బీజేపీకి టీడీపీకి ఓటేయండి అని చెప్పి 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు యువత గురించి ఆయన మాట్లాడలేదు. యువతకి ఫీజు రియంబర్స్మెంట్లో తూట్లు పొడిస్తే పట్టించుకోలేదు, యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే పట్టించుకోలేదు, అటు మోడీ గారిని ప్రశ్నించలేదు, ఇటు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు. ఈరోజు యువశక్తి అంటే నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, స్టేట్లో ఉంది, నువ్వు చెప్పిన వాళ్ళే నువ్వు చెప్పినట్టు తింటారు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చేయబోతావు అని అడుగుతారు. అలాగే యువగళం మీరు చూస్తే ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళ నాన్న బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రామిస్ చేసి కూడా అటు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇటు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఈరోజు యువగళం అంటే సరే మీ నాన్న 14 ఏళ్ళు ఉన్నారు, అప్పుడేం గాడిదలు కాస్తున్నాడా, అప్పుడు ఎందుకు యువతకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసేది నువ్వు అనేది అడుగుతారు. దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే జగన్ గారు ఒక యూత్గా తాను ఎలా ఉండాలి, యూత్ ఒక కష్టం వచ్చినా ఒక ప్రాబ్లం ఫేస్ చేసినా ఎవరైనా మన మీద నింద వేసి మన జైల్లో పెట్టినా కూడా మనం తప్పు చేయనప్పుడు స్టబన్గా ఎలా ఉండాలి, ఓపిక్గా ఎలా ఉండాలి, ఒకటి మనము చేస్తామని ఒక ప్రామిస్ చేశాక దానివైపు ఎటు అడుగులు వేయాలి అనేది ప్రతి యువత కూడా నేర్చుకొని ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం జగన్ గారి దగ్గర ఉంది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత యూత్ ఐకాన్గా యూత్కి తాను ఏం చేయాలి అనేది కరెక్ట్గా చేసుకుంటూ పోతున్నారు. 1,35,000 మంది సెక్రటరియట్ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ ఇచ్చారు. అలాగే మీరు చూస్తే పోలీసులు రిక్రూట్మెంట్ జరుగుతుంది, డాక్టర్సు, హెడ్ నర్సెస్, ఏఎన్ఎంస్. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పడటం నుంచి పార్టీకి పనిచేసిన నన్ను రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి నన్ను డీటైన్ చేసి చంపాలన్న ప్రయత్నం నుంచి ఈరోజు పబ్లిసిటీ కోసం అప్పుడు 29 మందిని చంపాడు, మొన్న 11 మందిని చంపి సిగ్గు లేకుండా జీవో నెంబర్ 1ని ప్రజలకి తెలియనీయకుండా అదేదో ఒక ఏమంటారు ఒక బ్యాడ్ ఇది ఏదో జగన్ గారు ఆయన ఏదో మీటింగ్లు ఆపేసినట్టు ఆయన ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ ఆయన సైకో పద్ధతి అనేది కనిపిస్తూనే ఉంది. అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు, తనకు పబ్లిసిటీ కావాలి, తాను అనుకున్నది జరగాలి అన్న అలాంటి వాడిని సైకో అంటారు. కానీ ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజలకి కావాల్సిన ఇల్లు, వైద్యం, విద్య, సంతోషం ఇవన్నీ కూడా జగన్ గారు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎందుకు సైకో అంటారు? కాబట్టి సైకో చంద్రబాబు నాయుడు పోవాలి, సైకిల్ పోవాలి.